హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముగ్గు అయితే రాత్రే వేసాను అనమాట. గడప దగ్గర మాత్రం పసుపు కుంకుమ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అయితే పెట్టాను. ఎందుకంటే గడప దగ్గర కూడా పూజ చేస్తాం కదా ఫ్రైడే రోజు. బయట అయితే ఇలాగ రంగులతో ముగ్గు అయితే అలంకరించాను అనమాట. తర్వాత ఇంకా తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించి తర్వాత ఇంట్లో దీపం అయితే వెలిగించుకున్నాను. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అరటిపళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంకా వేరే ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదన్నమాట. పూజ చేసిన తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట. 2 మామిడికాయలను అయితే తురుము పెట్టుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని ఎండుమిర్చిని అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా రైస్ ఏంటంటే ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నాను. స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే పల్లీలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగితే కనుక టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. పులిహోర చేసినప్పుడు ప్రతిసారి చూపించే తాలింపు అనమాట. కొత్తగా అయితే ఏం లేదు. కాకపోతే ఈసారి మామిడికాయతో చేస్తున్నాను. తర్వాత పసుపు కూడా ఆయిల్లోనే వేస్తున్నాను. పులిహోరలో పసుపు ఆయిల్లో వేయటం వల్ల రైస్కి అయితే బాగా పడుతుంది. ఇంగువైతే కంపల్సరీ అయితే వేసుకుంటాం కదా. ఇది మొత్తం వేగిన తర్వాత మామిడికాయ తురుము కూడా ఇందులో వేస్తున్నాను. కొంతమంది డైరెక్ట్గా రైస్లో కలిపేస్తారు. నేనైతే కొంచెంసేపు మగ్గనిస్తానమాట. మగ్గితే రైస్కి అయితే బాగా పడుతుందని చెప్పేసి ఇట్లాగా కలుపుకుంటూ ఉంటే ఆయిల్లో ఇది కూడా కొంచెం మగ్గుతుంది కదా. అప్పుడు మనకి పచ్చి స్మెల్ అలాంటిది లేకుండా అయితే ఉంటుందన్నమాట. రైస్ అయితే ఆరబెట్టుకున్నాను. ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది కదా. రెడీ చేసుకున్న పోపు రైస్లోకి వేసి అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవటమే. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. లెమన్ రైస్కి ఇలాగ మామిడికాయతో చేసుకున్న పులిహోరకి మామిడికాయ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా. తినేటప్పుడు కొంచెం అదొక రకంగా ఉంటుందన్నమాట. అంటే పుల్ల పుల్లగా తీయగా అట్లా అనిపిస్తుంది. మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్లోకి అయితే మెంతికూర పప్పు చేస్తున్నాను. లాస్ట్ టైం వెజిటబుల్స్ తెచ్చినప్పుడు మెంతికూర తెచ్చాను కదా, అదైతే వలిచి కడుక్కున్నాను అనమాట. మెంతికూరతో పాటు ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. పప్పు ఏమో 1/2 అవర్ ముందు అయితే నానబెట్టాను అనమాట. మొత్తం ఒకేసారి కుక్కర్లో వేసి మూత పెట్టుకున్నాను. ఒక 5 విజిల్స్ రానిస్తే బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి, అంటే ఆకుకూర ఎక్కువ వేసాను, పప్పు తక్కువ వేసాను. ఇదైతే ఎనిపి పక్కన పెట్టుకున్నాను. దీనికైతే పోపు వేసుకోవాలి. నేను ఇంకా టమాటా పచ్చడి చేద్దామని టమాటాలని 2 అయితే ఇలా ఆయిల్లో వేసుకున్నాను. మనం ఆల్రెడీ పెట్టుకున్న నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఈ మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే టమాటా పచ్చడి అనేది ఇంకా టేస్టీగా అయితే తయారవుతుంది. టమాటా పచ్చడి అయితే మొత్తం తాలింపు వేసాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈరోజు ఇంకా క్యారెట్ ఫ్రై కూడా చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చూడండి, పప్పు అయితే తాలింపు వేశాను. అన్నిసార్లు వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట. పెరుగు అలాగే మజ్జిగ, ఎందుకంటే పెరుగు వేసుకునే వాళ్ళు పెరుగు వేసుకుంటారు, మజ్జిగ పోసుకునే వాళ్ళు మజ్జిగ పోసుకుంటారు కదా. అందుకని క్యారెట్ వేపుడు చేశాను. కొబ్బరి పొడి వేశాను, ఎందుకంటే క్యారెట్ స్వీట్నెస్ లేకుండా ఉండటం కోసం. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కొంచెం పని ఉంది, ఆఫీస్ దగ్గరికి వెళ్దామన్నారు. అందుకని తనకి కంపెనీకి ఇవ్వటం కోసమని నేను కూడా వెళ్ళాను. అయితే ఇంకా ఎండగా ఉందిలే అని చెప్పి అయితే మెట్రోలో వెళ్దామని అయితే మెట్రోలో వెళ్తున్నాం. ఇక్కడైతే జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. ఇంకా మైండ్ స్పేస్ వెళ్ళాలంటే మధ్యలో అమీర్పేట దగ్గర అయితే చేంజ్ అవ్వాలి కదా. ఇంకా అక్కడైతే చేంజ్ అయిపోయాము. రాయదుర్గకు వెళ్ళే ట్రైన్ ఎక్కాలని. ఒక్కళ్ళే జర్నీ చేయాలంటే ఒక్కొక్కసారి విసుగ్గా ఉంటుంది కదా. ఇంకేటో ఖాళీగానే ఉన్నానని చెప్పి మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లారనమాట. తనకి ఏదో చిన్న వర్క్ ఉందంటే అంతా ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, వెంటనే వచ్చేద్దామంటే ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మైండ్ స్పేస్లో 1 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళాలన్నమాట వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే. ఇంకా నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కదా, అందరూ ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటున్నట్టున్నారు. జొమాటో అయితే వచ్చినాయి. మామూలుగా అయితే క్యాంటీన్స్లో అట్లా తింటూ ఉంటారు. ఇప్పుడైతే ఫెసిలిటీ ఉంది కదా ఫుడ్ డెలివరీ, అందుకని చాలామంది అయితే జొమాటో, స్విగ్గీ వాటిట్లో ఆర్డర్ పెట్టుకున్నారు. నేను ఉన్నప్పుడే చాలా పార్సిల్స్ అయితే వచ్చాయి. ఇంకా రిటర్న్ అయితే మెట్రోలో రాకుండా జైంట్ సైడ్ అయితే ఆటోలో వచ్చాము. ఎందుకంటే మెట్రోలో వెళ్ళేసరికి హెడేక్గా అనిపించింది ఏసీ వల్ల ఏమో. ఇంక ఇంటికి వెళ్ళడానికి ఆటోలో కూర్చుంటే ఇక్కడ ఒక పావురం అయితే ఎగురుతూ ఉందన్నమాట. అందుకని చెప్పి దాన్ని అయితే వీడియో తీసాను. చాలాసేపు అటు ఇటు కదులుతూ తర్వాత అయితే ఎగిరిపోయింది. ఇంకా ఆటోలో అయితే ఇంటికి వచ్చాము. ఇంకా వస్తూ అయితే చెరుకు రసం అయితే తీసుకున్నాము. చెరుకు రసం 2 గ్లాసెస్ తాగటం వల్ల ఏమో అంతగా ఆకలి లేదనమాట. రాగానే పడుకున్నాము.
ఇంక ఈవినింగ్ లేచిన తర్వాత నేనైతే అన్నం తిన్నాను, మా హస్బెండ్ అయితే అన్నం కూడా తినలేదనమాట. ఇంక ఈవినింగ్ కూరలు కొంచెమే ఉన్నాయిలని 2 మామిడికాయలు ఉంటే తురుమైతే చట్నీ లాగైతే చేశాను. ఇక్కడ మా బాబు ఏంటంటే బాగా గొడవ చేస్తున్నాడు, అందుకని చెప్పి తనైతే ఇట్లా కట్టేసి సోఫాకి అయితే కట్టేశాను. చూడు ఎలా అయినా విప్పించుకుంటానని అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లయినా మగపిల్లలే, వాళ్ళు ఎంత చిన్నోళ్ళైనా కానీ అన్నీ చేస్తూ ఉంటారు. నేను ఎంత టైట్గా కట్టినా కానీ దాన్నైతే విడిపించుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే పాలు తాపించి ఇంక తర్వాత నేనైతే అన్నం తినేసానమాట. ఆకలేస్తుందిలే, అంతకైతే నైట్ తినకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా 5 అయింది కదా, ఇప్పుడు ఏం తింటాంలే వద్దులే అన్నారనమాట. ఇంకా తర్వాత కొంతసేపటి తర్వాత అయితే టీ అయితే తాగాము. ఇంకా తర్వాత పిల్లలందరూ స్నానాలు అయితే చేశారు. మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ చేసి పెట్టాను. ప్రాసెస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా అందరికని, ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇది చూడటానికి క్యారెట్ హల్వా లాగా ఉంది కదా, నాకే ఫస్ట్ అలా అనిపించింది అనమాట. ఇంకేంటంటే ఇంకా ఐరన్ బట్టలు అయితే ఇద్దాం రోజు అనుకుంటే వాళ్ళేమో ఎర్లీ మార్నింగ్ తెచ్చిస్తే చేస్తాం అది ఇది అంటున్నారంట. నా డ్రెస్సెస్ అయితే అంతే ఉండిపోతున్నాయి, వేసుకోవడానికి డ్రెస్సెస్ ఏమీ లేవన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు అట్లాగా ఇంకా లాభం లేదు అని చెప్పి ఒక 2 డ్రెస్సెస్ అయినా చేసుకుందాంలే అని అయితే కూర్చున్నాను. ఇంకా మనకి పని చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా. ఇంకొకసారి 2 కాదని ఒక 5 డ్రెస్సులు అయితే చేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ ప్యాంట్ షర్టు పిల్లల బట్టలు కూడా కొన్ని అయితే చేశాను. అంతకుముందు అయితే చేసుకునేదాన్ని ఇట్లా వీక్లీ వన్స్. ఇప్పుడు ఏంటంటే పిల్లలతోటి కుదరక ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు, వాళ్ళతో చేసేసరికి పని సరిపోతుందన్నమాట. మా హస్బెండ్వి కూడా ఇంట్లోనే చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా పని వల్ల ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట. అందుకని బయట ఇస్తున్నారు. నా అయితే చేయించుకోలేదు, కాకపోతే కాటన్ డ్రెస్సెస్ కొంచెము ముడతలు పడితే కదా చేయించుకున్న వాళ్ళని బ్యాగ్లో పెట్టుకోవడం 1 వీక్ అవుతుంది. వాళ్ళేమో అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూ ఉన్నారు, కానీ చేయట్లేదంటే ఇంకెందుకులే అని చెప్పేసి 2 సార్లుగా చేసుకుందాంలే అని ఒక 5 డ్రెస్సెస్ అయితే ఇప్పుడైతే చేసుకుంటున్నాను నేను. వాళ్ళైతే ఫాస్ట్గా చేస్తారు, మనమైతే కొంచెం స్లోగా చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అందులోని ఈ మధ్య ప్రాక్టీస్ లేదు కదా, అందుకని నాకు మొత్తం అన్నీ చేసుకోవడానికి ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా పిల్లలు ఎటు వాళ్ళే తినిపించుకుంటారులే అని చెప్పేసి నా పనిలో నేనైతే ఉంటాను. ఇంక ఈరోజైతే ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టాను అనమాట. నైట్ డిన్నర్ అయిన తర్వాత గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేయాలి కదా, అందుకని నైట్ అందరూ పడుకున్న తర్వాత హాల్లో కిచెన్ ఊడ్చి అయితే తుడిచాను. ఇంక ఇవ్వండి ఈ బట్టలు అయితే నేను ఈరోజు ఐరన్ చేశాను అనమాట. నా డ్రెస్సెస్ అయితే ఎక్కువ చేసుకున్నాను. మా బాబువి 2, మా హస్బెండ్వి 1 అయితే చేసి పెట్టాను.